నమస్తే మామ. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీ కెనడా కోటర్ని. సో ఫస్ట్ అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ ఇక్కడ హెడ్డింగ్ పెట్టాను. థియరిటికల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తే క్లారిటీ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, నేను కొంచెం స్క్రీన్ని జూమ్ చేశాను. ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఏం లేదు, నేను కొన్ని ఆ, కొంచెం డేటాని టైప్ చేయబోతున్నాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, లెటర్ ఈక్వల్ టు అని చెప్పి సి. ఓకే, అలాగే నంబర్ ఈక్వల్ టు నా ఫేవరెట్ నెంబర్ వచ్చేసి 8. ఓకే, అలాగే డెసిమల్ నంబర్ ఈక్వల్ టు అని చెప్పి 8.8. ఓకే, అలాగే యానిమల్ ఈక్వల్ టు అని చెప్పి హనీ బ్యాడ్జర్. ఓకే, సో నెక్స్ట్ డెసిషన్ ఈక్వల్ టు అని చెప్పి ట్రూ. ఓకే, సో ఇలా కొంచెం ఒక డేటాని నేను టైప్ చేశాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ నాకు ప్రింట్ చేయాలి. జస్ట్ ప్రింట్ చేస్తే సరిపోదు. అసలు నేను ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడిని. నాకేంటో ఇవేంటో నాకు తెలియదు. నాకు ఇప్పుడు తెలుసుకోవాలని ఏం చేయాలి? నేను ఒక కమాండ్ యూస్ చేయాలి. దానికి ఏం చేయాలి? మనం ప్రింట్ చేసుకుందాం ఇవన్నీ. ప్రింట్ లెటర్. ఓకే, ఇదే నేను కాపీ చేసుకుంటున్నాను. చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసాము. ఇక్కడ నంబర్ ప్రింట్ చేస్తాము. ఓకే, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసా. ఈసారి ఇక్కడ డెసిమల్ నెంబర్ ప్రింట్ చేస్తాము. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఈసారి యానిమల్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసా. ఈసారి డెసిషన్ ప్రింట్ చేయాలని. ఓకే, సో వన్స్ ప్రింట్ కమాండ్ అంతా ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసా. ఇప్పుడు నాకు దీన్ని రన్ చేయాలి. ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూడాలి. ఓకే, సో ఇది చూడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇక్కడ ఏ పాత్రలో ఉన్నాం? డౌన్లోడ్స్లో ఉన్నాం. సో మన ఫైల్ అనేది డౌన్లోడ్స్ లోపల ఉంది. కానీ మనం ఇక్కడ ప్రెసెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నాం? యాసెస్లో ఉన్నాం. సో మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళాలంటే కమాండ్ అంటే సిడి డౌన్లోడ్స్. ఓకే, ఇప్పుడు మనం డౌన్లోడ్స్లోకి వచ్చాం. మన ఫైల్ నేమ్ ఏంటి? datatypes.py. సో మనం ఇది రన్ చేయాలంటే పైథాన్ స్పేస్ datatypes.py అని చెప్పి రన్ చేస్తే మనకు వచ్చింది. ఓకేనా? ఇదిగోండి, సి సి వచ్చిందా ఇక్కడ? మనం ఏమేమి ప్రింట్ చేసాం? సి లెటర్ ప్రింట్ చేసాం, అందుకని సి వచ్చింది. నంబర్ని ప్రింట్ చేసాం, 8 వచ్చింది. అలాగే డెసిమల్ని ప్రింట్ చేసాం, 8.8 వచ్చింది. అలాగే యానిమల్ని ప్రింట్ చేసాం, హనీ బ్యాడ్జర్ వచ్చింది. డెసిషన్ని ప్రింట్ చేసాం, ఇక్కడ ట్రూ వచ్చింది. ఓకే, ఎవ్రీథింగ్ వచ్చాయి. కానీ ఇమాజిన్, ఇప్పుడు నేను ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాడిని. నాకు ఇవేంటో నాకు తెలియదు. ఇవన్నీ అసలు ఏంటో నాకు తెలుసుకోవాలని. అప్పుడు ఇవి తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి ఒక కమాండ్ ఉంది. అదేంటి? ప్రింట్ టైప్ ఆఫ్ లెటర్. ఓకే, టైప్ని మనం యూజ్ చేస్తే అసలు ఇది ఏ టైపో మనకు తెలిసిపోద్ది అనమాట. ఓకే, సో నేను ప్రతి ఒక్క దాని కింద ఈ టైప్ని యూజ్ చేస్తాను. సో ఇక్కడ నెంబర్, టైప్ ఆఫ్ నెంబర్, ఈ నెంబర్ ఏ టైపో నేను తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా టైప్ ఆఫ్ డెసిమల్ నంబర్. ఓకే, అలాగే యానిమల్ కింద కూడా సేమ్ టైప్ ఆఫ్ యానిమల్. అలాగే డెసిషన్ కింద కూడా టైప్ ఆఫ్ డెసిషన్. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేశాను. మళ్ళీ సేమ్ ఇప్పుడు నేను ఇది రన్ చేయబోతున్నాను. ఓకే, పైథాన్ డేటా టైప్స్ డాట్ పీవై. ఓకే, సో ఇప్పుడు నాకు వేరే ఒక అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ ఏంటో సరిగ్గా చూద్దాం, ఇక్కడ తెలుస్తుంది. ఓకే, కాసేపు నేను మ్, ఇక్కడ చూపిస్తాను చూడండి. కొంచెం మినిమైజ్ చేస్తాను సో దట్ మీకు అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమైనా ఉంది మనకి. ఫస్ట్ లెటర్ నేను సి ప్రింట్ చేశా. ఓకే, లెటర్ ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ ఏమొచ్చింది? అవుట్పుట్ సి వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత ఈ లెటర్ అంటే ఈ సి అనేది ఏంటో ప్రింట్ చేద్దామని టైప్ యూస్ చేశా. నాకేమొచ్చింది?
స్ట్రింగ్ అని చెప్పి వచ్చింది. ఎస్టిఆర్ అంటే ఏంటి? స్ట్రింగ్. అంటే మీనింగ్ ఏంటి? ఈ లెటర్ అనే ఈ వేరియబుల్ స్ట్రింగ్ టైప్ అన్నమాట. ఓకే. అలాగే ఇప్పుడు నేను నంబర్ని ప్రింట్ చేశాను. ఈ నంబర్ని ప్రింట్ చేస్తే నాకు ఏం ప్రింట్ అవ్వాలి? 8 ప్రింట్ అవ్వాలి. అదే కదా ప్రింట్ అయింది ఇక్కడ. ఓకే. అది ఏ టైప్ అని తెలుసుకోవాలని చెప్పి టైప్ ఆఫ్ నంబర్ అని చెప్పి అడిగాను. అడిగితే ఏమొచ్చింది ఇక్కడ? ఇది ఇంటిజర్ అని చెప్పి వచ్చింది. ఇదిగో ఇంటిజర్ అని వచ్చిందా? అది కాన్సెప్ట్. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ని ప్రింట్ చేశాను. ఏమొచ్చింది? 8.8 ప్రింట్ అయిందా? మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? టైప్ ఆఫ్ డెసిమల్ నెంబర్ అని అడిగాను. ఓకే. అడిగితే నాకు ఇక్కడ ఏమొచ్చింది? ఫ్లోట్. డెసిమల్ అంటే ఏంటి? ఫ్లోట్. ఫ్లోట్ డేటా టైప్ అది. ఓకే. అలాగే ఇప్పుడు యానిమల్ని ప్రింట్ చేశాను. యానిమల్ని ప్రింట్ చేస్తే నాకు ఏమొచ్చింది? హనీ బ్యాడ్జర్ అని చెప్పి వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఆ యానిమల్ అనేది ఏ టైప్ తెలుసుకుందాం అని చెప్పి టైప్ యూస్ చేశాను. నాకేమొచ్చింది? స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పి వచ్చింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డెసిషన్ని ప్రింట్ చేశాను. ఓకే. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చింది మనకి? ఎందుకంటే నేను ఇక్కడ ట్రూనే పాస్ చేశాను కాబట్టి అదే ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు ఈ డెసిషన్ అనే వేరియబుల్ ఏ టైప్ తెలుసుకుందామని టైప్ యూస్ చేశాను. నాకేమొచ్చింది? బూల్ వచ్చింది. సో ఇక్కడ బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చేద్దాం. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం చెప్పా? లెటర్ ఈక్వల్ టు సి అని చెప్పి పెట్టా. సి అనేది ఏంటి ఇక్కడ? ఇట్స్ క్యారెక్టర్ అనమాట. ఓకే. క్యారెక్టర్ అంటే ఇక్కడ ఏంటి? పైథాన్లో వచ్చేసి ఇది ఏ డేటా టైప్ కిందకి వస్తుంది? స్ట్రింగ్ డేటా టైప్. ఓకే. ఇది స్ట్రింగ్ డేటా టైప్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఏం చేసా? నంబర్ అని చెప్పి పెట్టా. ఈక్వల్ టు 8 ఇచ్చా. 8 అంటే ఏంటి ఇక్కడ? ఇట్స్ ఎ నంబర్ కదా. నంబర్ని మనం పైథాన్లో ఏమని పిలుస్తాం? ఇంటీజర్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. సో ఇట్స్ ఎన్ ఇంటీజర్ డేటా టైప్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చాను? డెసిమల్ నంబర్ అని చెప్పి ఇచ్చాను. డెసిమల్ నంబర్ ఈక్వల్ టు 8.8 అని చెప్పి ఇచ్చాను. ఎప్పుడైతే పాయింట్స్లో ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? మనం డెసిమల్ నెంబర్ అని మ్యాథమెటిక్స్లో పిలుస్తాం. కానీ ఒరిజినల్గా పైథాన్లో దానికి ఉన్న పేరు ఏంటంటే ఫ్లోట్ డేటా టైప్. ఓకే. అలాగే నెక్స్ట్ ఇప్పుడు యానిమల్ ఈక్వల్ టు అని చెప్పి హనీ బ్యాడ్జర్ అని చెప్పి ఇచ్చాను. హనీ బ్యాడ్జర్. హనీ బడ్జర్ అనేది అంతా ఏంటి? డబుల్ కోట్స్లో ఉంది. ఓకే. ఇది సేమ్. ఇక్కడ సింగిల్ కోట్స్లో పెడితే దాన్ని క్యారెక్టర్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. బట్ అది కూడా పైథాన్లో మనం దాన్ని స్ట్రింగ్ అనే పిలుస్తాం. ఓకే. అలాగే పైథాన్లో మనం ఏదైనా సరే సింగిల్ కోట్లో పెట్టినా డబుల్ కోట్లో పెట్టినా అది కూడా స్ట్రింగే అవుతుంది. ఓకే. సో ఇది కూడా స్ట్రింగే. ఇది కూడా స్ట్రింగ్ డేటా టైప్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం ఇచ్చాను? డెసిషన్ ఇచ్చాను. ఓకే. డెసిషన్ డెసిషన్ ఈక్వల్ టు ఏమిచ్చా? ట్రూ అని ఇచ్చాను. ట్రూ అంటే ఏంటి? ట్రూ కానీ ఫాల్స్ కానీ ఈ రెండింటిని కూడా ఏమని పిలుస్తాం అంటే బూలియన్ అని చెప్పి పిలుస్తాం. అంటే బూలియన్. సో ఇట్స్ ఎ బూలియన్ డేటా టైప్ అనమాట. ఓకే. సో డేటా టైప్స్ అంటే అర్థమైంది కదా. మనం ఏదైతే ఇన్పుట్ డేటాని ఇక్కడ పాస్ చేస్తున్నామో అది ఒక చిన్న లెటర్ అయి ఉండొచ్చు, లేదా ఒక పెద్ద నేమ్ అయి ఉండొచ్చు. హనీ బ్యాడ్జర్ అనే ఒక కంప్లీట్ నేమ్ అయి ఉండొచ్చు, లేదా ఒక సింగిల్ లెటర్ అయినా అయి ఉండొచ్చు. ఆ రెండింటిని కూడా మనం స్ట్రింగ్ డేటా టైప్ అని పిలుస్తాం. ఓకే. పైథాన్లో. అలాగే నంబర్ నంబర్ ఏదైనా కానీ దాన్ని మనం ఇంటిజర్ అని పిలుస్తాం. కానీ ఆ నంబర్లో ఏదైనా పాయింట్స్ ఉంటే దాన్ని మనం ఫ్లోట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. అలాగే ఇక్కడ డెసిషన్ అంటే ఎయిదర్ ట్రూ అని ఇచ్చినా లేదా ఫాల్స్ అని ఒకవేళ నేను ఇచ్చి ఉన్నా ఆ రెండింటిని కూడా మనం బూలియన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే. సో వీటిని డేటా టైప్స్ అంటారు. ఓకే. ఇప్పుడు ఈ డేటా టైప్స్లో మనకి రెండు రకాలు ఉన్నాయి. ఓకే. ఫస్ట్ రకం వచ్చేసి డేటా టైప్స్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి సిస్టమ్ డిఫైన్డ్ డేటా టైప్స్. సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకే. సిస్టమ్ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్. సిస్టమ్ డిఫైన్డ్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి? సిస్టమ్ డిఫైన్డ్ అంటే బై డిఫాల్ట్గా పైథానే మనకి కొన్ని డేటా టైప్స్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్, ఇది సిస్టమ్ డిఫైన్డ్. ఇంటిజర్ కూడా సిస్టమ్ డిఫైన్డ్. ఫ్లోట్ కూడా సిస్టమ్ డిఫైన్డ్. అలాగే బూలియన్ కూడా సిస్టమ్ డిఫైన్డ్. ఇవన్నీ కూడా సిస్టమ్ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నమాట. మరి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఏంటి అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటంటే మనకిచ్చిన ఈ డేటా టైప్స్ సరిపోవు, మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి డేటా టైప్ని.
రెండు మూడు డేటా టైప్స్ని కలిపి ఒక కొత్త డేటా టైప్ని క్రియేట్ చేయాలి అని చెప్పి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే స్ట్రింగ్ అంటానో స్ట్రింగ్లో ఏదర్ సింగిల్ కోట్ ఉంటుంది లేదా డబుల్ కోట్ ఉంటుంది అంతే. ఇంటిజర్ చూసుకుంటే ఓన్లీ నెంబర్సే ఉంటాయి. ఫ్లోట్ చూసుకుంటే ఓన్లీ డెసిమల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అలాగే బూలియన్ చూసుకుంటే ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. కానీ నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, నాకు ఒక డేటా టైప్ కావాలి. అది ఎలాంటి డేటా టైప్ అంటే దాంట్లో ఒక స్ట్రింగ్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి అంటే ఇంటిజర్. ఓకే, ఒక నంబర్ ఉండాలి అంటే ఏంటి, ఒక ఇంటిజర్ ఉండాలి. ఓకే, అలాగే ఒక ఫ్లోట్ ఉండాలి. ఈ మూడు ఉండేలాగా కావాలన్నమాట నాకు. ఈ మూడు ఉండాలి. ఆర్ ఒక బూలియన్ కూడా కావాలి. ఈ అన్నిటిని కలిపి నేను ఒక డేటా టైప్ని క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటే నాకు సిస్టమ్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి సరిపోవు. సో మరి నాకేం కావాలి, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్సే కావాలన్నమాట. సో ఆ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ని ఎట్లా చేస్తాం అంటే, ప్రెజెంట్ మీకు ఆ కాన్సెప్ట్ కొంచెం అడ్వాన్స్ అవుతుంది, బట్ స్టిల్ నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు ఈ టాపిక్ వచ్చింది కదా యూజర్ డిఫైన్ డేటా టైప్స్. సో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇది చెప్తున్నాను అనమాట. ఓకే, సో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తాను, స్టూడెంట్ అని ఒకటి క్రియేట్ చేస్తుంది. ఓకే, స్టూడెంట్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, చేసి ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి నేను ఒకటి డిఫైన్ చేస్తున్నాను. ఏమని, ఇనిట్. ఈ యూనిట్ ఏంటి ఎట్సెట్రా ఇదంతా కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ నేను చెప్పేది మాత్రం జస్ట్ ఫోకస్గా వినండి. ఓకే, సో ఇక్కడ నాకు ఒకటి వచ్చండి. ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫస్ట్ మనకు ఒక స్ట్రింగ్ కావాలి. స్ట్రింగ్ అంటే ఏంటి, నేమ్. నేమ్ తీసుకుందాం. ఓకేనా, నేమ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఒక ఇంటిజర్ కావాలి. ఓకే, ఆ ఇంటిజర్ నేను ఏం చెప్పుకుంటా, మేబీ ఏజ్. ఓకే, నెక్స్ట్ ఒక ఫ్లోట్ కావాలి. ఫ్లోట్ అంటే ఏంటి, మేబీ మార్క్స్. నెక్స్ట్ బూలియన్ కావాలి, గ్రేడ్. ఓకే, సో ఇదే నేను తీసుకున్నాను అనమాట. ఓకే, తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తాం, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. సెల్ఫ్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్. సెల్ఫ్ డాట్ గ్రేడ్ ఈక్వల్ టు గ్రేడ్. ఓకే, సో ఇప్పుడు మీరు కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను ఒక డేటా టైప్ని క్రియేట్ చేశాను. ఆ డేటా టైప్ ఏంటిది, స్టూడెంట్ అన్నమాట. దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, మార్క్స్ ఉన్నాయి, గ్రేడ్ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటివి అంటే ఇవన్నీ రకరకాల డేటా టైప్స్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, నాకు స్ట్రింగ్ కావాలి, ఇంటిజర్ కావాలి, ఫ్లోట్ కావాలి, బూలియన్ కావాలి. ఇవన్నిటిని కలిపి ఒక సింగిల్ డేటా టైప్ని క్రియేట్ చేయాలి. అది మన రిక్వైర్మెంట్ కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చేసింది అదే అన్నమాట. వీటన్నిటిని కలిపి ఒక సింగిల్ డేటా టైప్ని క్రియేట్ చేసాం. ఆ డేటా టైప్ పేరేంటి, స్టూడెంట్. సో ఇక్కడ ఈ డేటా టైప్ స్టూడెంట్లో మనకి మల్టిపుల్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ స్ట్రింగ్ ఉంది, నంబర్ ఉంది, అలాగే డెసిమల్ ఉన్నాయి, అలాగే మనకి ఆ, మ్, ఏమంటారు బూలియన్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కలిపితే మనకి ఒక సింగిల్ డేటా టైప్ వచ్చేసింది. సో దీన్నే ఏమంటారంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని చెప్పి అంటారనమాట. ఓకే, సో అది కాన్సెప్ట్. మీకు అసలు ఈ యూనిట్ ఏంటి, డెఫ్ ఏంటి, క్లాస్ ఏంటి, ఇవేమీ అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. నేను అది క్లారిటీగా నేను వేరే వీడియోలో చెప్తాను. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు ఇర్రెలెవెంట్ అనమాట. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ పైన చూసుకుంటే సింగిల్ డేటా టైప్స్ ఇవన్నీ ఇవన్నీ కలిపి ఒక పర్టికులర్ డేటా టైప్లోకి ఇవ్వాలి అని అనుకుంటే దిస్ ఈస్ ద వే. ఓకే, అందుకని మనకి ఏం అవసరం, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనేవి మనకు అందుకు అవసరం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అది. సో డేటా టైప్స్ అంటే మీ అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇదే రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంది అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఎవరికైనా నీడ్ ఉంది, అవసరం ఉంది, నేర్చుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే.
సో అది మరి ఉందా. నమస్తే.